కొన్ని నెలల నుంచి కెమికల్ కంపెనీలు చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కెమికల్ రా మెటీరియల్ ప్రైజెస్ పెరగడం, చైనాలో తయారైన కెమికల్ కంపెనీస్ ఇండియాలో తక్కువ రేట్‌లో దొరకడంతో ఇండియా కెమికల్ కంపెనీస్ కూడా వాటి ప్రైజెస్‌ను తగ్గించడం జరిగింది. దీంతో ఆ కంపెనీ మార్జిన్స్‌పై ప్రెషర్ అయితే పడుతుంది. అదే విధంగా స్టాక్ ప్రైజెస్‌లో కూడా కరెక్షన్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు కెమికల్ కంపెనీలకు టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. కెమికల్ కంపెనీస్ Q4 రిజల్ట్ గమనిస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు కెమికల్ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కమింగ్ మంత్స్‌లో మన పోర్ట్‌ఫోలియోలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కెమికల్ కంపెనీస్ చూస్తే నంబర్ 1 దీపక్ నైట్రేట్స్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 32,921 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 23.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.9%, రిటర్న్ ఆన్ అసెట్ 13.4%. నంబర్ 2 ఆర్తి ఇండస్ట్రీస్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ చూస్తే 24,496 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 7.41%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.15%, రిటర్న్ ఆన్ అసెట్ 4.57%. నంబర్ 3 విష్ణు కెమికల్స్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 2,593 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 19.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.1%,